నమస్తే సై న్యూస్. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఇష్టం ఉన్నట్టు సెల్లార్లు మరియు రేకుల షెడ్లు వేస్తున్నా పట్టించుకోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్ నాగమణి మేడం గారు. మున్సిపల్ ఆఫీస్ పక్కనే పెద్ద రేకుల షెడ్లు వేసుకుంటున్నారు. అది తెలిసి కూడా కమిషనర్ మేడం గారు సపోర్ట్ చేశారని అక్కడ స్థానికులు చెప్తున్నారు. కీసర గ్రామంలో మెయిన్ రోడ్ బస్టాప్ దగ్గర చాలా పెద్దగా సెలార్ కడుతున్నారని ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా ఒక అడుగు కూడా ముందుకు వేయలేని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్. చీర్యాల చౌరస్తా దగ్గర 3 సెలార్లు వేస్తున్నారని 2 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చినా కమిషనర్ మేడం గారు పట్టించుకోలేదు. కమిషనర్ మేడం గారికి ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా, మీడియా వారు కూడా కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. రోడ్ ఎక్స్టేషన్లో పోతున్నాయి సార్, వేసుకోండి. చెప్పండి సార్. తీసేస్తున్నారు, వేసుకోండి. మీదేనా ఇది? ఏదో తీస్తున్నారు, వేస్తున్నారు. అక్కడ తీస్తున్నాం సార్. అదే పర్మిషన్, రేకుల చెడు పర్మిషన్ ఎవరు ఇచ్చిరా అని అడుగుతున్నాం. ఇది రోడ్ వైండింగ్ పోయింది సార్, ఎక్స్టేషన్కి. మీ సొంత భూమి అది? ఇక్కడికి తీసేసుకుంటున్నారు. సొంత భూమేనా అంటున్నా? భూమి అయితే కాదు, అంతా ట్యాక్స్ కట్టేది. ఎవరిదైనా ట్యాక్స్ కడతానే ఉండదు, అందరు ట్యాక్స్ కడతారు. మరి పర్మిషన్ తీసుకురా? అడిగితే రోడ్ ఎక్స్టేషన్ కదా, ఎక్స్టేషన్ చేసుకోమన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్ మేడం గారికి రేకుల షెడ్ల కోసం అడిగితే వాళ్ళు చాలా పేదవాళ్ళని చెప్పుకుంటూ వచ్చింది. రేకుల షెడ్లు వేసేవారు ఎంత పేదవాడు అంటే నెలకు 2 కోట్ల టర్నోవర్ చేసేంత పేదవాడని మాకు సమాచారం వచ్చింది. అందులో మార్వాడి వాళ్ళ మీద పేదవాడని దయ కూర్చినట్లు అనిపిస్తుంది మేడం గారు. పోనీలే అని వదిలేస్తున్న కమిషనర్ మేడంకి సెల్యూట్ కొట్టాలి.
నమస్తే సై న్యూస్. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఇష్టం ఉన్నట్టు సెల్లార్లు మరియు రేకుల షెడ్లు వేస్తున్నా పట్టించుకోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్ నాగమణి మేడం గారు. మున్సిపల్ ఆఫీస్ పక్కనే పెద్ద రేకుల షెడ్లు వేసుకుంటున్నారు. అది తెలిసి కూడా కమిషనర్ మేడం గారు సపోర్ట్ చేశారని అక్కడ స్థానికులు చెప్తున్నారు.